దిలావర్పూర్ ఇథనాల్ ప్రాజెక్టు మాజీ మంత్రి కేటీఆర్ దేనని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి పబ్బం గడుపుకునేందుకే రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి అన్ని అనుమతులు ఇచ్చారని స్పష్టం చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చింది మీరు, ఇవాళ ఎట్లా మాట్లాడతారు ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి? ఇవన్నీ ఆధారాలు కదా, ఏం నేను కల్పితాలు కావు కదా, ఇవన్నీ నేను చూపిస్తున్న ఆధారాలతో చూపిస్తా ఉన్నాను. 2023లో అన్ని అనుమతులు వచ్చాయి. ఇది కేటీఆర్ యొక్క ప్రాజెక్ట్. ఇది కేటీఆర్ సంబంధంతోనే ఆనాడు ఆ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నట్టు తలసాని కుమారుడు సాయి కిరణ్ యాదవ్, సాయి కిరణ్ తలసాని ఒక డైరెక్టర్ గా ఉన్న కంపెనీది. మీరు అనుమతులు ఇచ్చినారు. టీఆర్ఎస్ హయాంలో అనుమతులు వచ్చాయి. ఇలా రైతుల గురించి మీకు మాట్లాడే హక్కే లేదు. అన్ని రకాలుగా ముంచారు రైతుల్ని. ఇలా అక్కడ నిర్మల్లో జరిగిన సంఘటనల్ని రైతులు రెచ్చగొడుతూ ఉసిగొలుపుతూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిన ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతులు గ్రహించుకోవాలి, ఇదంతా కూడా కేసీఆర్ చేసినటువంటి కుట్ర.